హాయ్ గుడ్ మార్నింగ్ అండి. డే 10 మార్నింగ్ 6:30 అవుతుంది. క్లైమేట్ ఇలా ఉంది. నైట్ ఫుల్ వాన. మొత్తం గార్డెనింగ్స్ మొత్తం వాటరింగ్ అయిపోయింది చక్కగా. సో ఇవాళ మైక్ టెస్ట్ చేస్తున్నాను నేనైతే. నిన్న కర్రీ చూసే ఉంటారు. యాక్చువల్లీ మైక్తో ట్రై చేశాను కానీ నాకెందుకు అంత కంఫర్టబుల్ అని అనిపించలేదు. సో అందుకే తీసేసి నార్మల్గా రికార్డ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. అది నిన్న ఆల్మోస్ట్ చాలా వర్క్స్ తర్వాత ఆల్మోస్ట్ నైట్ 9:30 రిలీజ్ చేసినట్టున్నాను అది నేను. అమ్మో, నాకు అనిపించిందండి దిస్ టాస్క్ ఈస్ వెరీ మచ్ హయ్యర్ అని. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేది పెద్ద టాస్క్. చాలా ఈజీ టాస్క్ అని అందరూ అనుకుంటారు కానీ అదే చాలా టఫ్ అండి. నాకైతే అలవాటైపోయింది కెమెరా దగ్గరగా పెట్టి మాట్లాడటం. ఇప్పుడు కొద్ది కెమెరా దూరంగా కూడా పెట్టి మాట్లాడటం ట్రై చేస్తున్నాను. సో ఇంటి దగ్గర కొద్ది కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఏమన్నా అటు ఇటు సౌండ్స్ వస్తే మటు కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. నాకు తెలిసి కన్స్ట్రక్షన్ సౌండ్ వస్తూనే ఉన్నట్టుంది ఇప్పుడు కూడా. చూద్దాం అది ఎలా రిమూవ్ అవుతుందో. సో మన డైలీ రొటీన్లో తెలుస్తుందా మిస్సింగ్. ఇక్కడ ఒక చెట్టు ఉండాలి. సబ్జా గింజల చెట్టు అండి. తీసేసాం. ఎందుకు అంటే ఆ మొక్క దగ్గర పందికొక్కు చాలా దారుణంగా తవ్వేసింది. ఇంకా తప్పక దాన్ని తీసేయాల్సి వచ్చింది. పందికొక్కులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. వాటికి ఏం చేస్తున్నాం అంటే అలా మందు కలిపి అక్కడక్కడ చిన్న పేపర్ ముక్కలా కనిపిస్తుంది కదా, బూందీ మిక్చర్, శనగపప్పు పెట్టి అక్కడక్కడ పెడుతున్నాము. నైట్ పెట్టాం. నైట్కి వాన వచ్చేసింది. పందికొక్కు మటుకు రాలేదు. సో ఇలా ఉంది మన కాంపౌండ్ పరిస్థితి ప్రస్తుతం అయితే. ఇప్పుడు ఈరోజు పొద్దున నాకు వాటరింగ్ పని లేదు. ఇది మొత్తం తీసేసాను. అండ్ సగానికి సగం నైట్ వానకు కొంచెం తీసేసినప్పుడల్లా ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? కాడని ఇలాగా చుట్టి గుచ్చుతాం. కొద్దిగా వాటికి ఏమంటారు, ఆకులు వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ తీసి దూరంగా కూడా గుచ్చవచ్చు. ప్రస్తుతానికి అవి నిలవడవు కాబట్టి ఒక్కొక్కటే గుచ్చితే అలా ఇలా ఎత్తుగా ఒక చోట గుచ్చించేస్తాము. మన కరివేపాకు చెట్టు కొద్దిగా గ్రో అవుతుంది. గుర్తుందా, ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చాం మనం. కొద్దిగా గ్రో అవుతుంది. ఏదైనా వాన చినుకు పడినప్పుడు మొక్కలు గ్రో అయ్యేది, మనం డైలీ నీళ్ళు పోస్తున్నా గ్రో అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనిపిస్తుందండి నాకైతే. సత్యం తుమ్మారు కూడా వెనకాల. సో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, కొద్దిగా దాన్ని ఇగ్నోర్ చేయండి. నేనేం చేయలేను దానికి. ఇంకా సేమ్ అక్కడ పరిస్థితి కూడా అదేనండి. కొనగంటి కోసి మొత్తం కోసేస్తాము. మన గోరింటాకు చెట్టు వాన పడిన తర్వాత ఇక్కడ ఒక్కసారి కాసేపు నుంచి ఉంటే భలే అనిపిస్తుంది ఈ స్మెల్. యా, నాకైతే నచ్చింది. పక్కన వాళ్ళు అయితే నన్ను ఏమైనా అనుకుంటారు కానీ అమ్మాయికి ఏంటి పిచ్చి, ఆ, ఓ ఫోన్లో ఫోటోలు తీసుకుంటుంది, వీడియోలు తీసుకుంటుంది మొక్కల్ని అని. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఏం చేస్తాం, తప్పదుగా. ఇది మన పరిస్థితి. కాంపౌండ్ ఇలా ఉంది. కాకరకాయ తీగ చాలా మటుకు కొద్దిగా ఇంటి లోపలికి వస్తుంది.
ఇక లోపల పరిస్థితి ఇదండి. కొద్దిగా కుంగింది. ఏం చేయాలో చూడాలి దీనికి. కుంగిందని ఏం చేయలేను నేను ప్రస్తుతం అయితే. కాకపోతే ఇంకొకసారి కాపు వస్తుందేమో చూస్తాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాయలు అక్కడక్కడ. మనం ఎత్తుక్కుని చూస్తే కేజీ కాయల పైన దొరుకుతాయి. ఇంకొక 2 సార్లు కాపు చూసేసి కాకరకాయ చెట్టుని తీస్తే కొంచెం మన బీరకాయ చెట్టుకి దారి వస్తుందండి. అంతే. అంటే ఎక్స్టెన్షన్ పెట్టాను కానీ ఇంతవరకు ఇక్కడ దాకా కూడా బీరకాయ రాలేదు. చిక్కుడుకాయ మటుకు చూడండి, ఇది ఇంత స్పీడ్గా పాకుతుందో. చిన్న 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 తీగ ఇది ఫస్ట్ పెట్టినప్పుడు. సరే బీరకాయతో పాటు ఏదో ఒక సైడ్ ఉంటది కదా అనుకుంటే ఇది ముందు ఆక్యుపై చేసేసింది పందిరంతా. ఇప్పుడే కాపు రాదనుకోండి, సీజన్ కాదు, టైం పట్టింది దీనికి ఇంకా చాలా. చూడాలి మరి ఇది వస్తుంది. అక్కడెక్కడో చిక్కుడుకాయలు మనం తీగలు కొన్ని ఏం జరుగుతున్నాయి అంటే అక్కడ చిక్కుడు తీగలాగా ఒకటి పాకుతుందండి. చిక్కుడు తీగ పాకుతుంది నేల మీద. దాన్ని తీసి సెట్ చేయాలి ఎక్కడ వేరే చోట. ప్రశ్న అయితే ఈరోజు కాయలు కోసేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. కాకరకాయ చాలా ఇదిగా ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా కోయకపోతే అలాగే చెట్టుకే ఉండి పండిపోతాయి కూడా. వాంఛిన్కులు ఉన్నాయి. కొద్దిగా ఎండ వచ్చాక చూస్తానండి, ఎందుకంటే నాకైతే కనిపించవు ఇప్పుడు చూసినా కూడా. 2 సార్లుగా చూడాలి కాకరకాయని ఎప్పుడు నేనైతే. ఎందుకంటే ఇంక లేవులే అనుకుంటాను, తర్వాత ఆ కాయ పండిపోయిన తర్వాత కనిపించింది ఇక్కడ ఒక కాయ మనం పోయితే మర్చిపోయాము అని చెప్పి గిన్నెలు కూడా పడేస్తున్నారు ఎవరు. సారీ, బ్యాక్గ్రౌండ్ నాయిస్. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, దానికి ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడ. చూద్దాం ఎలా అవుతుందో మన పరిస్థితి అయితే కనుక. ప్రస్తుతానికి ఇదేంటి మన కంపౌండ్ వాన పడిన తర్వాత పరిస్థితి. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ ఇంటి పిల్ల శ్రావణి.